హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా, టేస్టీగా, జ్యూసీగా ఉండే గ్రేవీ మటన్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. కర్రీ అయితే చాలా ఈజీగా వస్తుంది. అది కూడాను మనము కుక్కర్లోనే చాలా తక్కువ టైంలో ఇలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ చేసేసుకోవచ్చండి. ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. ఇది ఒక 3 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్‌కి దేనికైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌లో చెక్క, అలానే లవంగాలు 4, 5, కొంచెం జీలకర్ర వేసుకోండి. మీ దగ్గర షాజీరా ఉంటే అది కూడాను వేసేసుకోవచ్చు. దీంట్లో పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు అనేవి ఒక కప్పు వేసుకున్నాను. కూడాను వేసేసుకొని ఉల్లిపాయలు చక్కగా మీడియం ఫ్లేమ్‌లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి, ఇలా కలుపుకుంటూ. దీంట్లో ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను మనం ఒక పక్కన గ్రైండ్ చేసుకుంటూ ఉంచుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. అలానే కాస్త కరివేపాకు కూడాను వేసేసానండి. ఆనియన్స్ అయితే చూడండి, ఇలా మంచిగా వేగిపోతేనే కర్రీ అనేది గ్రేవీతో చక్కగా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసేసి ఒక నిమిషము ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. దీంట్లో మసాలా ఇలాచీ ఉంటుంది కదా, అది ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. లేదా నార్మల్ ఇలాచీ అయినా వేసుకొని 2 బిర్యానీ ఆకులు కూడాను వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకున్న మటన్ అనేది నేను ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. కుక్కర్లో వేసేసుకుంటున్నాను. మటన్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉందామండి. కాస్త కలర్ చేంజ్ అవుతుంది మటను. అలానే వాటర్ అనేది ఇలా బయటికి వదులుతూ ఉంటుంది. ఈ వాటర్లో మటన్ అనేది చక్కగా ఉడికిపోవాలండి. అంటే ఒక 10 నిమిషాలు వేగితే మంచి రుచి వస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడాను వేస్తున్నానండి. మటన్‌కి ఎప్పుడైనా సరే కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుందండి. లేకపోతే అస్సలు టేస్ట్ బాగోదు. అలానే సాల్ట్ కూడాను చూసి వేసుకుందాం లాస్ట్‌లో. నేను ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అలానే ఒక పెద్ద టొమాటోననేది చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాలు అయితే మటన్ని ఇలా ఆయిల్‌లో, వాటర్‌లో ఉడికించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కుక్కర్‌కి ఉన్న గ్యాస్ కట్ తీసేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇలా పెట్టేసుకుందాము. ఈలోపు వేరొక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూను సోంపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, చెక్క, యాలుకలు, 4, 5 లవంగాలు, 4, 5 జీడిపప్పులు, 2 ఎండుమిర్చి, ఒక 10 వరకు మిరియాలు వేసేసుకొని ఇలా చక్కగా లో ఫ్లేమ్‌లో మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకుంటూ ఉందామండి. అలానే చూడండి, వాటర్ మొత్తం పొయ్యింది. మటన్ అయితే కాస్త వేగింది కదా. దీంట్లో స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే ఒక 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్‌గా ఉన్న పెరుగు అయితే వేసుకుందాము అండి. ఫ్లేము ఉండగానే పెరుగు వేసాము అంటే పులుపు వస్తుంది, అలానే విరిగినట్లుగా అయిపోతుంది. ఫ్లేమ్ తీసి మాత్రమే పెరుగు వేసి ఇలా కలుపుకుంటే చక్కగా గ్రేవీలాగా వస్తుంది. ఇప్పుడు మనం వేయించుకొని ఉంచుకున్న మసాలాలన్నీ కూడాను ఇలా చక్కగా పొడి పట్టేసుకుందాము. కూరలో వేసేసుకొని ఈ మసాలా పౌడర్‌ని మొత్తం కలుపుకుందామండి. చాలా సింపుల్‌గా, తక్కువ మసాలాలతో మరీ స్పైసీగా లేకుండా పొట్టకి హాయిగా ఉండేలాగా ఇలా చిన్న మసాలా చేసి వేసుకున్నామంటే కూర మంచి టేస్ట్‌తో బాగుంటుంది. ఇప్పుడు ఒక గ్లాసు అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కుక్కరు పైన లిడ్ పెట్టేసుకొని ఒక 7, 8 లేదా ముక్క మెత్తగా అయ్యేంత వరకు చక్కగా విజిల్స్ పెట్టేసుకోవాలండి. మటన్ అనేది ముదురుగా ఉంటే ఒక 10-15 విజిల్స్ రానివ్వండి. కాస్త మటన్ అనేది లేతగా ఉంటే 7, 8 విజిల్స్‌కే ఇలా మెత్తగా అయిపోతుంది. చూడండి, ఒక పీస్ చూపిస్తున్నాను కదా, చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. మటన్ అయినా సరే, నాన్ వెజ్ ఏదైనా ఇలా మెత్తగా అయితేనే ఈజీగా డైజెషన్ అవుతుంది. పచ్చిగా ఉన్నది తినడం అంత హెల్త్‌కి మంచిది కాదు కదా. పిల్లలైతే చక్కగా నములుతూ ఇలా మెత్తగా ఉన్నది ఇష్టంగా తింటారు. అంతే అండి, చాలా సింపుల్‌గా మనకి మటన్ కర్రీ తక్కువ మసాలాలతో ఇంట్లో రుచిగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది.
మసాలాలు తక్కువగా ఉండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. మీరు కూడాను ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేసి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.